హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి, మన బాడీలో వ్యర్థ పదార్థాలను తొలగించే సప్లిమెంట్స్లో ఫుడ్ ప్యాచెస్. ఫ్రెండ్స్, అందరూ కూడా మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేసుకోవడానికి చాలా చాలా రకాల న్యూట్రిషన్స్ ఉందండి. టాక్సిక్ లీన్ ఉంది, అలాగే కర్కుమిన్ ప్లస్ ఉంది, అలాగే జ్ఞానోడర్మా ఉంది, ఫైబర్ ఉంది. బట్ మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈ న్యూట్రిషన్ ఏది కూడా సజెషన్ చెయ్యము. మరి అలాంటి వాళ్ళకి బ్లడ్ని ప్యూరిఫై చేయాలి అన్న, బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అనేది క్లియర్ చేయాలి అన్న, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు డయాలసిస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంకా బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేయాలి అన్న ఏదైనా ఒక ప్రాసెస్ ఉంది అంటే ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అండి. మన ఫుడ్ ప్యాచెస్ ఇస్తే మిరాకిల్ రిజల్ట్ అనేది మీరు చూస్తారండి. యూజ్ చేస్తే 100% మీకే తెలుస్తుంది. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ కోసం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం తీసుకున్న ప్రతి వాటిలో కూడా కెమికల్స్ అనేవి ఉంటున్నాయి. ఫుడ్, వాటర్, ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్క దాంట్లో కెమికల్స్ అనేవి ఉంటున్నాయి. పొల్యూషన్, అలాగే మనం తీసుకున్న ఆహారంలో కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. మరి అవి టాక్సిన్స్ గా ఫామ్ అవుతున్నాయి. ఈ టాక్సిన్స్ వల్ల మనం ఒక హెల్తీ లైఫ్ అనేది 100% జీవించలేకపోతున్నామండి. ఈ టాక్సిన్స్ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం తొందరగా అలసిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే ప్రతిసారి జబ్బులకి కూడా గురి అవుతున్నాం. దీనివల్ల బాడీ వెయిట్ కూడా చాలా చాలా పెరిగిపోతుందండి. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటున్నాయి. మన శరీరం మీద ఉన్న జెమ్స్ అండ్ టాక్సిన్స్ ని ప్రతిరోజు కూడా స్నానం చేసి తొలగిస్తున్నాం. మరి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ సంగతి ఏంటి ఫ్రెండ్స్? మన బాడీలో ఉన్న ఆర్గన్స్ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ అండి. అంటే డిటాక్సిఫికేషన్ చేయడం అనమాట. డిటాక్సిఫికేషన్ అనేది చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. ఈవెన్ ఫాస్టింగ్ కానీ, డైటింగ్, జ్యూస్ థెరపీ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో కొంతవరకు మాత్రమే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అయిపోతాయి. కానీ మన బాడీలో డిటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎలా అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇందుకోసమే వెస్టేజ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనకి వెస్టేజ్ వాళ్ళు, మన గౌతమ్ బాలి గారు ప్రవేశపెట్టారు. ఈ ఫుడ్ ప్యాచెస్ అనేవి మన బాడీ రెస్ట్ తీసుకున్నప్పుడు పనిచేస్తాయండి. మన అరికాళ్ళలోని ప్రెజర్ పాయింట్స్ డైరెక్ట్లీ ఆర్గాన్స్ కి లింక్ అయి ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఓవరాల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ ఒక ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ మెథడ్ ద్వారా డిటాక్సిఫికేషన్ అనేది చేస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి ఫ్రెండ్స్? నైట్ అరికాళ్ళకి పెట్టుకుని మార్నింగ్ తీస్తామండి. మన బాడీలోని 6.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అరకాళ్ళ దగ్గర నర్వ్ సిస్టమ్ అంతా కూడా కనెక్టే ఉంటుంది ఫ్రెండ్స్. బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు మన బాడీలో టాక్సిన్స్, మన బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఫుడ్ ప్యాచెస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంటే ఫుడ్ ప్యాచెస్ బయటకు తీసిన తర్వాత ఫుడ్ ప్యాచెస్ అంతా చాలా నల్లగా మడ్డిలా అయిపోతుందండి. ఒకవేళ మీరు డ్రింక్ చేసినా, ఈవెన్ స్మోక్ చేసినా, లేదు అంటే లేడీస్ ఎక్కువ మెడిసిన్ యూజ్ చేసినా అలాంటి స్మెల్ వస్తుంది. మన బాడీలో అన్ని రకాల విష పదార్థాలు ఉంటుందండి. అందుకే మనిషి నడిచిన చోట మొక్క కూడా మలవదు అంటారు. అంటే మన మనిషిలో అంత విష పాయిజన్ అనేది ఉంటుంది. అదంతా కూడా బయటికి తీసేస్తుంది ఫుడ్ ప్యాచెస్. మరి వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అంటే ఎంతో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు విన్నారంటే ఈ రోజే ఇప్పుడే మన వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్, మన బాడీలో ఉన్న ఏజింగ్, అంటే మన స్కిన్ మీద చూడండి, తక్కువ వయసులోనే ఎక్కువ వయసులా కనిపిస్తారు కదండి. అలాంటి వాళ్ళు చక్కగా ఏజింగ్ యూత్ లా కనిపిస్తారండి. ఏజింగ్ అనేది తగ్గుతుంది. స్కిన్ ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లం అంటే సోరియాసిస్, పిగ్మెంటేషన్. చాలా మందికి ఈ రోజు మేజర్ ప్రాబ్లం సోరియాసిస్, స్కిన్ మీద మచ్చలు, ముడతలు, సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. అలాంటి ప్రాబ్లం ని 100% క్లియర్ చేస్తుందండి. అలాగే పిగ్మెంటేషన్, రింకిల్స్, బ్లాక్ స్పాట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా 100% క్లియర్ చేస్తుందండి. బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. హైపర్ టెన్షన్స్ నుంచి కంట్రోల్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో 100% సహాయపడుతుంది. ఊపిరితిత్తుల్లో టాక్సిన్స్ ని క్లియర్ చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. పెద్ద ప్రేగులో ఉన్న బ్యాక్టీరియాని క్లియర్ చేస్తుందండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కిడ్నీ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి 100% క్లియర్ చేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. మన బాడీలో విష పదార్థాలు పేరుకుపోయి ఉన్నాయనుకోండి, కాలేయం యొక్క పనితీరు కానీ, జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు కానీ, పెద్ద ప్రేగు యొక్క పనితీరు కానీ, చర్మం యొక్క పనితీరు కానీ, పనిచేసే విధానం తగ్గుతుంది మై డియర్ లీడర్స్. అందుకని మన బాడీలో మెయిన్ ఆర్గన్స్ అన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేయాలి. అంతేకాకుండా మలబద్ధకం సమస్య కూడా 100% క్లియర్ చేస్తుందండి.
బాడీలోని విష పదార్థాలు పేరుకుపోయి ఉండడం వలన అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక తలనొప్పి కంట్రోల్ చేస్తుంది. అంటే మైగ్రేన్ ఇలాంటి హెడ్ఏక్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తుంది. మెడ, నడుము మరియు కాళ్ళ నొప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. బాడీ అంతా తేలికగా ఉంటుందండి. మరి మన బాడీలో విష పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే బాడీ చాలా తేలికగా ఉంటుందండి. ఆల్కహాల్ మరియు స్మోక్ ఎక్కువ మోతాదులో టాబ్లెట్స్ వాడేవారు మినిమం ఖచ్చితంగా 2 ఫుడ్ ప్యాచెస్ అయినా యూజ్ చేయాలండి. ఫ్రెండ్స్, ఈ ప్యాచెస్ మార్నింగ్ తీస్తే విపరీతమైన దుర్వాసన వస్తుంది. దూరంగా విసిరివేయండి. పురుగులు కానీ, పిల్లలు కానీ, మన ఇంట్లో ఉన్న కుక్కలు, ఏదైనా కుక్క పిల్లలు ఏదైనా అవి తిన్నా, స్మెల్ చూసినా చనిపోయే అవకాశం ఉందండి. ఖచ్చితంగా 5 days యూజ్ చేయండి. బ్లాక్నెస్ ఇంకా తగ్గకపోతే మన దగ్గర ఉన్న కర్కుమిన్ ప్లస్ కూడా కలిపి ఫుడ్ ప్యాచెస్తో కలిపి కర్కుమిన్ కూడా యాడ్ చేసి యూజ్ చేస్తే మన బాడీలో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనేది వస్తుందండి. మన బాడీలో ఆర్గాన్స్ ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్. ఇయర్స్కి కంపల్సరీగా 2 times అయినా సరే మనము ఖచ్చితంగా ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేయండి. ఫ్రెండ్స్, మరి కిడ్నీ ప్రాబ్లం రాకుండా, లివర్ ప్రాబ్లం రాకుండా మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫుడ్ ప్యాచెస్ ఖచ్చితంగా వాడండి. ఇయర్లీ ట్వైస్ చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. నేను చాలా మంది క్లయింట్స్కి ఇచ్చున్న ఈవెన్ వాపులు, తర్వాత చాలా మందికి చూడండి అరికాళ్ళు మంటలుగా ఉంటుంది. అలాంటి మంటలు ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్యాచెస్ ఇవ్వండి. అరికాలు ఎందుకు మంటలు వస్తుంది అంటే వాళ్ళ బాడీలో టాక్సిన్స్ విపరీతంగా ఎక్కువ అయిపోవడం వల్ల అరికాల మంటలు వస్తాయి. అలాంటి వాళ్ళకి కూడా అద్భుతమైన రిజల్ట్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. మరి ఎవరు కూడా విడిచిపెట్టకుండా యూజ్ చేయండి. ఎవరికైనా సజెషన్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న టీవీ అవనివ్వండి, సోఫా అవనివ్వండి, కొన్ని వేలు లక్షలు పెట్టి కొంటాం. కానీ మన బాడీలో ఉన్న మెయిన్ ఆర్గాన్స్కి మనం తిన్న ఫుడ్ అంతా కూడా చాలా చీప్గా తింటాం. అంటే మన బాడీలో ఉన్న మెయిన్ ఆర్గాన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా యూజ్ చేయండి. మరి దీని తాలూకా ఎంఆర్పి అయితే 1400, డిపి అయితే 1250 రూపీస్, పీవీ అయితే 33.44 పీవీ అండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పివి లక్ష్మి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.